హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు నేను మీకు ఈ వినాయకుడిని పిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడండి, చిన్ని వినాయకుడు బొజ్జ గణపయ్య చూడ్డానికి ఎంత బాగున్నాడు కదా. ఇది పిండితోనే చేసుకోవచ్చండి, మన ఇంట్లో దొరికే పిండితోనే. సో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూడండి. ఎకో ఫ్రెండ్లీ గణేష రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు లేదంటే ఒక ముక్కాలు కప్పు బియ్యం పిండి తీసుకోండి. సో ఒక కప్పు గోధుమ పిండి, ముక్కాలు కప్పు కానీ ఒక కప్పు కానీ బియ్యం పిండి, అలాగే కొద్దిగా నెయ్యి, అది బాగా వేసి కలుపుకోండి. ఆ పిండిని అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిన్నగా కలుపుకోండి. నిదానంగా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇలా బాగా మెత్తగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, బాగా సాఫ్ట్గా కలుపుకోండి. వినాయకుడు చాలా బాగా వస్తాడనమాట. చూడండి, ఇలా ముద్దని కొద్దిసేపు పక్కకు వదిలేసి తర్వాత చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు చేసాం కదా, ఒక్కో సైజులో కొన్ని ఉండలు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకటి పెద్ద ఉంట చేసుకోండి, తర్వాత ఈ రెండు, తర్వాత అలా మీడియము. ఇవి ఎందుకు అంటే ఫస్ట్ పెద్దది బొజ్జకు అనమాట. వినాయకుడు బొజ్జ పెద్దది కదా, అలా పెద్ద ఉంట ఒకటి, తర్వాత రెండు దానికంటే కొంచెం చిన్నవి, ఒకటి పీఠం కోసం ఒకటి హెడ్ కోసం అనమాట. ఇంకా రిమైనింగ్ రెండు కొంచెం పెద్దవి లెగ్స్కి అనమాట. తర్వాత ఇంకో రెండు హ్యాండ్స్కి, తర్వాత రెండు చిన్నవి రెండు చెవులకి, తర్వాత ఇంకొక చిన్నది ఎలుక కోసం, ఇంకొక చిన్నది పైన పీఠం కోసం, ఇలా అనమాట. మీరు ఏ సైజులో కావాలంటే అలా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎలాగా అనేది చూడండి. ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకున్నాను అనమాట, ఎందుకంటే అది అతుక్కోకుండాను కొంచెం సాఫ్ట్గా ఉందని. సో అలా పొడి పిండి చల్లుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉంట తీసుకొని ఇలా పీఠంలాగా రౌండ్గా చేసి పెట్టుకోండి. దానిపైన పెద్దది ఉంది కదా, పెద్ద ఉంట అనమాట. ఇది ఫస్ట్ రౌండ్ బాల్. ఈ ఫస్ట్ బాల్ బొజ్జకు అనమాట. సో బొజ్జని కొంచెం షేప్ లాగా అలా తీసుకొని కొంచెం పీఠంకి వెనక భాగంలో మిడిల్లో అలా పెట్టుకోండి. సో అలా మిడిల్లో చివరికే పెట్టుకోండి, ఎందుకంటే లెగ్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి కొంచెం చివరికి మిడిల్లో పెట్టుకోండి. తర్వాత ఇంకో ఉంట ఉంది కదా అండి, మీడియం సైజు, అది హెడ్కి పెట్టండి. సో అలా పైన హెడ్ లాగా రౌండ్గా చేసి బొజ్జ పైన పెట్టాలి. తర్వాత రిమైనింగ్ ఆ సైజు ఉన్నాయి కదా, అవి వచ్చేసి లెగ్స్కి రెండు, తర్వాత ఇంకో రెండు హ్యాండ్స్కి అనమాట. ఇలా చేసుకొని స్ట్రైట్గా అలా జస్ట్ బెండ్ చేసుకోండి హ్యాండ్స్ కోసము. సో లెగ్స్ స్ట్రైట్గానే పెట్టండి, తర్వాత మనం పెట్టుకునేటప్పుడు బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రెండు ఎల్ షేప్లో బెండ్ చేసినవి హ్యాండ్స్ కోసం. ఇప్పుడు కొంచెం పెద్దవి ఉన్నాయి కదా, ఇవి వచ్చి లెగ్స్ అనమాట. సో లెగ్స్ కోసం కొంచెం వెనక నుంచి ఇలా ముందుకు అలా పెట్టేసి కొంచెం లెగ్ని ఇలా ప్రెస్ చేయండి. లెగ్ కాలు లాగా వస్తుందన్నమాట. సో అక్కడ పాదం లాగా కొంచెం ప్రెస్ చేస్తే షేప్ వస్తుంది. తర్వాత ఇంకో లెగ్ కొంచెం బ్యాక్ ఉండేటట్లు అలా పెట్టుకోండి. ఒక లెగ్ కొంచెం ముందుకి, ఒక లెగ్ కొంచెం వెనక్కి ఉండేటట్లు అలా పెట్టుకోండి మీరు బెండ్ చేసి. సో తర్వాత రెండింటిని పాదాలు వచ్చేలాగా కొంచెం ప్రెస్ చేసామంటే అలా ఉండిపోతాయి అన్నమాట, పాదాల్లాగా ఉంటాయన్నమాట. తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ అది కూడా పొట్టకి వెనుక పైన భాగం నుంచి అలా పెట్టేసి రైట్ హ్యాండ్ అభయహస్తం లాగా చూపించేటట్లు కొంచెం పైకి ప్రెస్ చేయాలన్నమాట. పైకి చూపించేటట్లు అలా అభయహస్తం అంటాం కదా, అలా అనమాట. రైట్ హ్యాండ్ అలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు అలా ప్రెస్ చేయండి. తర్వాత లెఫ్ట్ చెయ్యి కూడా తీసుకొని ఇలా చెయ్యి చాచి ఉన్నట్లు కొంచెం ప్రెస్ చేయండి, ఎందుకంటే ఆ చేతిలో మనం ఒక చిన్న లడ్డు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, అలా ప్రెస్ చేయండి. చెయ్యి చూపించేటట్లు అనమాట. చెయ్యి ఒకటి చాచి చూపించేటట్లు, ఒకటి అభయహస్తంలాగా పైకి చూపించేటట్లు పెట్టుకోండి. తర్వాత రిమైనింగ్ చిన్న బాల్స్ ఉన్నాయి కదా, వాటితో చెవులు పెట్టండి.
హెడ్‌కి ఆ సైడ్, ఈ సైడ్ రైట్, లెఫ్ట్ చెవులు అలా అతికిచ్చి మీరు షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓవల్ షేప్‌లో, రౌండ్ షేప్‌లో అలా ఏ షేప్ అయినా 2 చెవులు అతికిచ్చండి. చిన్న బాల్స్ ఉన్నాయి కదా! వాటితో అన్నమాట. ఆ 2 చెవులు అతికిచ్చిన తర్వాత హెడ్ పైన ఒక చిన్న కిరీటంలాగా పెట్టుకోవాలన్నమాట. అది మీ ఇష్టము. ఒక్క బాల్‌నే కోన్ షేప్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదా కొన్ని కొన్ని అలా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ఉండ చేసి చేతిలో పెట్టాను నేను. ఉండ్రాల్లాగా లేదంటే లడ్డులాగా అనమాట. తర్వాత ఇప్పుడు తొండం పెట్టాను. చూడండి తొండము అలా కోన్ షేప్ లాగా చేసేసి హెడ్‌కి అలా ముందర అతికిచ్చి కొంచెం బెండ్ చేయండి. తొండము రైట్‌కైనా బెండ్ చేయండి లేదా లెఫ్ట్‌కైనా బెండ్ చేయండి. మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి తొండం పెట్టిన తర్వాత మీకు అది బాగా అతుక్కోవాలంటే కొంచెం తేమ చేసి హెడ్‌కే అతుక్కున్నట్లు అలా వస్తుందన్నమాట. బాగా పిండిలో కలిసిపోతుంది. మనం తొండం అతికించినట్టు లేకుండా అలా వచ్చేస్తుంది. అంతా అయిపోయింది కదా! దీని తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని తుంచేసి ఒక తొండంకి దంతాలు ఉంటాయి కదా! ఏనుగు తొండంలాగా. సో ఒకటేమో విరిగినట్లు, ఒకటేమో సూదిగా ఉన్నట్లు పెట్టుకోండి. చూడండి ఒకటి విరిగిపోయిన దంతము, ఇంకొకటి నార్మల్‌గా దంతం. తర్వాత కళ్ళు పెట్టుకోండి. కళ్ళ కోసం నేను ఇక్కడ 2 చిన్న మిరియాలు తీసుకొని పెట్టానన్నమాట. సో 2 చిన్న మిరియాలు కళ్ళకు పెట్టాను. దాని తర్వాత ఒక చిన్న పేపర్ అలా ఫోల్డ్ చేసేసి అలా తొండంకి ఇట్లా జస్ట్ ముడతలు పడినట్లు ఉంటాయి కాబట్టి జస్ట్ అలా లైన్‌లో అలా అనండి. తర్వాత పైన 3 ఇట్లా అడ్డంగా గీతలు పెట్టేశాననమాట. సో అది మీ ఇష్టం. దాని తర్వాత నేను గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాను. తర్వాత చిన్న ఎలుక పాదాల దగ్గర చూసారు కదా! జస్ట్ ఒక షేప్ అట్లా రానిచ్చి ముందరికి కళ్ళ కోసం 2 ఆవాల గింజలు పెట్టాననమాట నేను ఎలుకకి. మన చిన్ని బొజ్జ వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇక్కడ తర్వాత జంజము ఒక చిన్న తాడులాగా పేని అలా వేశాననమాట. పిండినే అలా వేశాను. చూడండి ఎంత బాగున్నాడు కదా వినాయకుడు. మన బుజ్జి గణేష, బొజ్జ గణపయ్య, చిన్ని గణపయ్య చాలా బాగున్నాడు కదండి. ఇలా మనం ఇంట్లోనే మనకు దొరికే పిండితో రెడీ చేసుకోవచ్చు. ఇది పసుపుతో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి. Thank you. Thanks for watching.